నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. ఫ్రెడరికా బేల్డే జాన్సన్ గారి అద్భుత ముక్తి అనుభవం ఇది. నా వయసు 85 సంవత్సరాలు. కానీ ఇప్పుడే శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కృప ద్వారా జీవితం అంటే ఏమిటో నాకు నిజంగా తెలుసు. ఎందుకంటే నేను దైవంతో ఏకత్వాన్ని అనుభవిస్తున్నాను. నాకు మంచి కుటుంబ జీవితం ఉండేది. కానీ నేను లోతైన అస్తిత్వ బాధను కూడా అనుభవించాను. ఎల్లప్పుడూ శూన్యత, వేరు అనే భావన, దైవంతోనూ ఇతర వ్యక్తులతోనూ ఏ సంబంధమూ లేదు అనే భావన ఉండేది. నేను నా దివంగత భర్త పీటర్ ఏకత్వ ఉద్యమంలోనికి వచ్చిన తరువాత మమ్మల్ని సంతృప్తి, ఆనందము నిండిన మార్గములో నడిపినప్పుడు గతమంతా మారిపోయింది. పీటర్, నేను చాలా ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉద్యమంలో ఉపాధ్యాయులం. నూతన యుగానికి నిజమైన గొప్ప గురువు భవిష్యత్తులో రాబోతున్నారని మా గురువు ముందుగానే చెప్పారు. శ్రీ అమ్మా భగవాన్ అలాగే మా జీవితాల్లోనికి వచ్చారు. శ్రీ అమ్మా భగవాన్ కృప ద్వారా గొప్ప ప్రగతి, అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. భారతదేశానికి 10 సార్లు రాగలగడం నిజంగా మాకు అందిన శుభాశీసు మాత్రమే. ఈ రాకపోకలు అద్భుత అనుభవాలు, మహిమలతో నిండిపోయాయి. శ్రీ అమ్మా భగవాన్తో బంధం ప్రతిసారి బలంగా పెరిగి ప్రేమగా మారింది. ఆలయములో ఒక ప్రక్రియలో నాకు మొదటి పెద్ద అద్భుతం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడి మధ్యలో నేను నా జననాన్ని తిరిగి అనుభవించాను. నా చుట్టూ ఉన్న ప్రతిదీ భయం 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 తప్ప మరేమీ లేదు. ఫలితంగా అప్పటి వరకు నా జీవితమంతా అవగాహన లేకుండా నాకు విమాన ప్రయాణం అంటే చాలా భయంగా ఉండేది. మేము భారతదేశం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ అద్భుతం జరిగింది. అకస్మాత్తుగా అస్సలు భయమే లేదు. నేను ఆ విమానంలో విశ్రాంతిగా, స్వేచ్ఛగా, సంతోషంగా కూర్చున్నట్లు అనిపించింది. ఈ ప్రగాఢ కరుణామయ అద్భుతానికి ధన్యవాదాలు. అక్టోబర్ 2025లో శ్రీ భగవాన్ దర్శన సమయంలో నా లోపలి పసిబిడ్డ స్వస్థత పొందినప్పుడు 2వ పెద్ద అద్భుతం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విముక్తిలా అనిపించింది. ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయిందని నేను గ్రహించాను. ఫలితంగా నేను స్వంత స్థితికి చేరుకున్నాను. నేను ఆ స్థితి ఒకటే అని గ్రహించాను. నేను హృదయంలో మెరిసే చిరుజ్యోతి స్థితికి శాశ్వతంగా చేరుకున్నట్లు అనిపించింది. తెర తొలగిపోయింది. ఇప్పుడు నా కొత్త వాస్తవికత నేను అదే, లేదా నేను నేనే. ఇక బాధ లేదు. సాక్షిగా ఉండటం, నేను నిజంగా ఎవరో తెలుసుకోవడం మాత్రమే ఉంది. మీతో ఈ ఆనందకరమైన ఏకత్వం. నేను ఇక అక్కడ లేను. అదే సమయంలో నేనే ప్రతీది. స్వర్గం నాలోనే ఉంది. నేను స్వర్గంలో ఉన్నాను. జీవితం ప్రేమ, అనుసంధానాల వేడుక. అక్టోబర్లో ఆ దర్శనం నుండి నా జీవితం అద్భుతాల పరంపరగా మారింది. నా లోపలి చిన్ని బిడ్డను రక్షించుకోవడానికి నేను నిర్మించిన గోడ కూలిపోయింది. ఇది నా సంబంధాలపై తీవ్ర పరిణామాలను చూపింది. నేను ఇప్పుడు ఇతరుల పట్ల చాలా బహిరంగంగా ప్రేమను వ్యక్తపరుస్తున్నాను. సహజంగానే నేను మరింత సహాయకారిగా ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఇకపై నేను లేనందున స్వేచ్ఛా సంకల్పం లేదని అనుభవం వచ్చింది. గొప్ప కరుణామయ జ్యోతి శ్రీ అమ్మా భగవాన్తో ఏకత్వం మాత్రమే ఉంది. అందువలన వారి సంకల్పం, నా సంకల్పం ఒకటి అయ్యాయి. దశల వారీగా చాలా ప్రేమగా, జాగ్రత్తగా శ్రీ అమ్మా భగవాన్ నన్ను ఎప్పటికప్పుడు ఉన్నత చైతన్య స్థితులలోనికి నడిపిస్తూ వాస్తవికత నా అవగాహనకు అనుగుణంగా మారుతూ ఉంటుంది అని గ్రహించేలా చేశారు. ఏ పనైనా చేసేవాడు అంటూ ఎవరూ లేరు. ఇకపై ఎటువంటి ప్రయత్నమూ అవసరం లేదు. ఇది వారి దైవీక ప్రవాహంతో కదులుతోంది. నేను ఇప్పుడు మరొక ప్రపంచంలో లేదా ఇప్పటికే స్వర్ణయుగంలో నివసిస్తున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు రాత్రిపూట నేను ఆనందము, ప్రేమల అంతులేని సముద్రంలో మేల్కొంటాను. గత 2 రోజులుగా నా హృదయంలో కూడా వారి ఉనికిని నేను అనుభవించాను. ముఖ్యంగా
ఆనంద బదిలీ సమయంలో దైవీక ప్రేమతో నిండిపోయింది. ఇప్పుడే మీరు నా జీవితంలోనికి వచ్చే వరకు నేను ఎప్పుడూ కోల్పోయాను అనిపించేది ఇదేనని నాకు తెలుసు. నా ప్రియమైన దైవీక తండ్రి, ఈ భారీ బహుమతులన్నింటికీ నా అమ్మా భగవాన్ నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను? ఇప్పుడే కదా నాకు, మాకందరికీ, ఈ ప్రపంచమంతటికీ మీ గొప్పతనం ఏమిటో అర్థం కావడం ప్రారంభమైంది. శ్రీ అమ్మా భగవాన్, ఏకత్వం కేంద్రంలోని అందరు దాసాజీలు, సేవకుల పట్ల నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నేను చెప్పగలిగేది ఒక్కటే, నేను మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నాను అమ్మా భగవాన్.